భగవద్గీత బుక్‌ని, ఆ గ్రంథాన్ని మనం ఎంత పవిత్రంగా చూస్తాం. అవునా? హిందువులందరూ గూడా చాలా మర్యాదిస్తూ వాళ్ళ ఇండ్లల్లో ఉన్న పూజ గదుల్లో పెట్టుకొని చాలా పూజిస్తూ ఉంటారు. అందరం చాలా రెస్పెక్ట్ ఉంటది భగవద్గీత అంటే. అలాంటి ఒక గ్రంథాన్ని రోడ్డు మీద సిగ్నల్స్ దగ్గర ఒక చిన్న క్లాతేసి ఆ! వాటి మీద పెట్టి సిగ్నల్స్ పడ్డ ప్రతిసారి ఆ బుక్స్‌ని తీసుకొని ఎళ్లి కొనండి, కొనండి, కొనండి అంటూ అమ్మడం. ఎంతవరకి కరెక్ట్? మనం దేవాలయానికి వెళ్ళి దాని పవిత్రతను తెలుసుకొని ఆ బుక్కుని చదవాలన్న ఇంట్రెస్ట్‌తోని అంత పవిత్రంగా కొనుక్కోవాల్సిన బుక్కుని రోడ్డు మీద ఒక క్లాత్ ఏసి పెట్టి సిగ్నల్ పడ్డ ప్రతిసారి ఇది కొనండి, 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 కొనండి అని అడగడం ఎంతవరకి కరెక్ట్? ఆ భగవద్గీతలో మనము దేవుని చూస్తున్నాము, వాళ్ళు వ్యాపారంగా చూస్తున్నారు. అది ఏమైతే మాకెందుకు, నేను అదే అంటున్నాను. వాళ్ళు వ్యాపారంగా చూస్తున్నారు, ఏమైతే మాకెందుకు పైసలు కావాలి. కానీ వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, వాళ్ళు ఎంత పాపాలు చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇలాంటి వాటిపైన ఎలా రియాక్ట్ అవ్వాలి? మళ్ళీ జనాలు వాళ్ళు ఎలా చూస్తూ మళ్ళీ ఎలా ఉంటుంది. ఇప్పుడు నువ్వు నేను రియాక్ట్ అయ్యి నువ్వు నేను మాట్లాడితే సరిపోదు. దేశానికి కొన్ని లక్షల మంది కదలాలి. పోరాటం, ఏ పోరాటమైనా కానీ రాండి పోరాడదామని. మీరు అన్నట్టు భగవద్గీత ఒకటే కాదు, తిరుపతికి పోతే అక్కడ పటాలు కూడా కింద పెట్టుకొని అమ్ముతున్నారు అక్కడ.